ఎప్పుడైనా హ్మ్. ఈత కొట్టడం నేర్చుకునే వాళ్ళని గమనించారా అసలు? అవును. నేను చాలాసార్లు చూశాను. భలే కంగారు పడుతుంటారు కదా నీళ్లలోకి దిగగానే. కరెక్ట్. అదే మొదటిసారి నీళ్లలోకి దిగినప్పుడు వాళ్ళలో ఒక తెలియని భయం ఉంటుంది. హ్మ్. మునిగిపోతానేమో అన్న ఆందోళనతో చేతులు, కాళ్ళు ఎలా పడితే అలా ఆడిస్తూ హ్మ్. ఆ నీటితో పెద్ద యుద్ధమే చేస్తారు. నిజమే. అలా ఎంతగా శ్రమ పడితే అంతగా నీళ్లలోకి కూరుకుపోతూ ఉంటారు పాపం. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక వారం 10 రోజుల తర్వాత అసలు సీక్రెట్ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటంటే ఆ కంగారును వదిలేసి ప్రశాంతంగా ఉండటం. అవును. ఒక్కసారి ఆ కంగారుని వదిలేసి ప్రశాంతంగా శరీరాన్ని నీటికి అప్పగిస్తే చాలు. ఆ నీళ్లే మనల్ని ఎంతో తేలికగా పైకి తేలుస్తాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ శ్రమపడ్డం మానేసి సహజంగా ఉండటం మొదలు పెడతాం. అప్పుడే నిజమైన ఈత వస్తుందన్నమాట. అబ్బా! మీరు చెప్పిన ఈ ఉదాహరణ 100కి 100 పాళ్ళు సరిపోతుందండి ఇవాల్టి మన టాపిక్కి. రైట్. కష్టపడి ఒక పనిని సాధించాలనే తపన నుండి ఎలాంటి శ్రమ లేకుండా అప్రయత్నంగా ఒక ఉన్నతమైన స్థితిలో స్థిరపడటం అనే మార్పును ఇది భలే అద్భుతంగా వివరిస్తోంది. అసలు మానసిక ప్రశాంతత అయినా సరే, ఆధ్యాత్మిక ప్రయాణమైనా సరిగ్గా ఇలాగే మొదలవుతుంది. అవును. అందుకే ఈనాటి మన ప్రత్యేకమైన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మూల గ్రంథం లోతుల్లోకి ప్రయాణించబోతున్నాం. చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఖచ్చితంగా. మన దగ్గరున్న సోర్స్ ఏంటంటే స్మృతి స్వరూపంపై పట్టు సాధించడం అనే ఒక గంభీరమైన ఆధ్యాత్మిక ప్రసంగం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే. మన జీవితాల్లో నిరంతరం కష్టపడే ఆ శ్రమపడే స్థితి నుండి అప్రయత్నంగా ఉండే ఒక సహజమైన మరియు శక్తివంతమైన స్థితికి ఎలా మారాలి అని అర్థం చేసుకోవడం. అంటే ఈత కొట్టడంలో శ్రమ వదిలేసినట్లన్నమాట. ఎగ్జాక్ట్లీ. సరే, ఈ విషయాన్ని కొంచెం లోతుగా విడమరిచి చూద్దాం. ఈ సోర్స్ చదువుతున్నప్పుడు నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన మొదటి విషయం ఒకటుంది. ఏంటది? ఇందులో ప్రస్తావించిన 3 భాగ్యపు రేఖలు. ఓహో, ఆ 3 రేఖలు కదా? అవును. అంటే సాక్షాత్తూ సృష్టికర్త నుండి లభించే పాలన, అత్యున్నతమైన శిక్షణ మరియు ఆయన ఇచ్చే శ్రీమతం అంటే అడుగుజాడలు. ప్రపంచంలో ఉన్న కోట్ల కొలది జనాభాలో కేవలం 6 లక్షల మందికి మాత్రమే ఈ అద్భుతమైన అదృష్టం దక్కుతోందని ఈ మూలం చెబుతోంది. 6 లక్షల మంది మాత్రమే? అవునండి. కోట్లలో కేవలం 6 లక్షలు. అసలు ఇది బహుశా ప్రపంచ జనాభాలో 1% కూడా ఉండదు కదా. ఇది చదివినప్పుడు నాకైతే మతిపోయిందసలు. ఆశ్చర్యం కలగడం చాలా సహజం. ఎందుకంటే ఇదొక వ్యక్తి తన జీవితంలో ఎంతటి అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడో గుర్తుచేసే ఒక అద్భుతమైన కొలమానమన్నమాట. నిజమే. మనం మామూలుగా చూస్తే ప్రతి మనిషికి జీవితంలో ఎదగడానికి ఒక తండ్రి ప్రేమ, ఒక గురువు నేర్పే చదువు, ఒక మార్గదర్శి ఇచ్చే సూచనలు ఎంతో అవసరం కదా. ఖచ్చితంగా. అవి లేనిదే ఎదగలేం. కాని ఈ మూల సమాచారం చెబుతున్నది ఆ భౌతికమైన బంధాల గురించి కాదు, సాక్షాత్తు ఆ సృష్టికర్త నుండి నేరుగా లభించే శిక్షణ గురించి. వావ్! అవును. ఈ మూల గ్రంథాన్ని అందించిన మార్గదర్శి ఆ సృష్టికర్త అయిన బాబ్ దాదా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు. ఇంతటి శ్రేష్టమైన భాగ్యం, ఈ మార్గదర్శకత్వం లభించినప్పుడు సాధకుల మనసు సహజంగానే సంతోషంతో ఉప్పొంగిపోవాలి కదా. ఖచ్చితంగా. నేను పొందాల్సిన గమ్యాన్ని పొందేశాను అన్న ఒక నిశ్చింతతో ప్రతి క్షణం వాళ్లు ఆనందంగా గడపాలని చెప్తున్నారు. ఒక్క నిమిషం, ఇక్కడే నా మనసులో ఒక పెద్ద ప్రశ్న మెదిలింది. చెప్పండి. ఇంతటి గొప్ప అదృష్టం, సాక్షాత్తు భగవంతుని మార్గదర్శకత్వం లభించినప్పటికీ దాన్ని నిలబెట్టుకోవడానికి మనుషులు ఎందుకు అంతగా ఇబ్బంది పడుతున్నారు? మంచి ప్రశ్న. అంటే ఎందుకు పదే పదే వాళ్ల పాత అలవాట్లోకి జారిపోతున్నారు? ఇక్కడే ఈ సోర్సులో ప్రస్తావించిన ఆలోచనా స్వరూపం మరియు స్మృతి స్వరూపం అనే 2 భిన్నమైన స్థితుల గురించి ప్రస్తావన వచ్చింది కదా. అవును, వచ్చింది. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న ఆ మానసిక వ్యత్యాసం ఏమిటి? కొంచెం వివరిస్తారా? తప్పకుండా. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం మానసిక తత్వాన్ని కొంచెం లోతుగా పరిశీలించాలి. మనం ఏదైనా ఒక విషయాన్ని కేవలం బుద్ధితో ఆలోచించడం వేరు, ఆ విషయంగానే మారిపోయి దాన్ని జీవించడం వేరు. ఓహో, అంటే ఆలోచించడానికి జీవించడానికి తేడా ఉందంటారా? ఖచ్చితంగా. బాబ్దాదా ఇక్కడ చాలా లోతైన సత్యాన్ని చెప్పారు. చాలామంది ఆధ్యాత్మికత అనగానే తాము నేర్చుకున్న జ్ఞానాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేస్తారు. ఎలాగా? ఉదాహరణకు, నేను ప్రశాంతంగా ఉండాలి, నేను కోపం తెచ్చుకోకూడదు, నేనొక ఆత్మను అని పదే పదే మనసులో జపిస్తూ ఉంటారు. అవును, చాలామంది ఇలాగే మెడిటేషన్ చేస్తారు కదా. దీన్నే ఆలోచనా స్వరూపం అంటారు.
కాని దీనివల్ల పెద్దగా ప్రయోజనముండదు. పైగా అదొక మానసిక శ్రమ. శ్రమపడ్డమంటే మళ్ళీ ఇందాకటి ఈతలాగనమాట. కరెక్ట్. దానికి బదులుగా స్మృతి స్వరూపంగా మారాలి. అంటే ఆ జ్ఞానం మన సహజ స్థితిగా, మన ఊపిరిలా మారిపోవాలి. వావ్! ఊపిరి పీల్చుకోవడం కోసం మనం శ్రమపడం గదా? అలాగా. అవును. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన కారణం ఒకటుంది. ఈ మూలం ప్రకారం మానవులు 63 జన్మలుగా దేహాభిమానంలో ఉండిపోయారు. 63 జన్మలు అంటే చాలా సుదీర్ఘమైన కాలం. అవును. అంటే నేను ఈ శరీరాన్ని నాది, ఈ కులం నాది, ఈ హోదా అనే భావన మన అణువణువునా జీర్ణించుకుపోయింది. నిజమే. అది మనకు ఎంత సహజ స్వభావంగా మారిపోయిందంటే దాన్ని వదిలించుకోవడానికి ఇప్పుడు అడుగడుగునా మనం శ్రమించాల్సి వస్తోంది. మీరు ఈ దేహాభిమానం గురించి చెబుతుంటే నాకు మన దైనందిన జీవితంలో జరిగే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గుర్తొస్తోంది. ఏంటది? మనం కార్ నడపడం నేర్చుకునే మొదటి రోజును గుర్తెచ్చుకోండి. అబ్బా, చాలా కంగారుగా ఉంటుంది. అవును, ప్రతి క్షణం కంగారే. నేనిప్పుడు కారు నడుపుతున్నాను, ఇప్పుడు క్లచ్ నొక్కాలి, ఇప్పుడు గేర్ మార్చాలి, అరే బ్రేక్ ఎక్కడుందో చూసుకోవాలి అని పదే పదే మనసులు అనుకుంటూ ఎంతో శ్రమపడి డ్రైవ్ చేస్తాం. కరెక్ట్. స్టీరింగ్ని గట్టిగా పట్టుకొని చెమటలు పట్టేస్తాయి. పరిస్థితి ఎలా ఉంటుంది? మనం పక్కవారితో నవ్వుతూ మాట్లాడుతూనో లేదా మనకిష్టమైన పాటలు వింటూనో ఏమాత్రం ఆలోచించకుండా సహజంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. అవును. అది మన కండరాలకు ఒక జ్ఞాపకంగా, ఒక మజిల్ మెమరీలాగా మారిపోతుంది. అవును, నేను డ్రైవర్ని, నేను కారు నడుపుతున్నానని ఎవ్వరూ మంత్రంలా పదే పదే జపించరు కదా. మరి అలాంటప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ఆత్మను అని పదే పదే ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది? ఎందుకు ఇంత మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారు? ఎంత అద్భుతమైన పోలిక చెప్పారు. అసలు సరిగ్గా సృష్టికర్త కూడా ఇదే విషయాన్ని ఎత్తిచూపారు. దేహాభిమానమంటే నేను ఫలానా వ్యక్తిని, నాకు ఇంత ఆస్తి ఉంది, నా వయసు ఇంత అనే భావన మనకు ఎంతలా అతుక్కుపోయిందంటే దానికోసం మనం రోజూ ఉదయాన్నే నిద్రలేచి అద్దం ముందు నిలబడి నేను ఈ శరీరాన్ని, నా పేరు ఇది అని శ్రమపడి గుర్తుచేసుకోము కదా. అవును, ఎవరూ అలా చెయ్యరు. పదే పదే వద్దనుకున్నా సరే ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు ఆ దేహాభిమానమే అహంకారంగా బయటకొస్తుంది. కరెక్ట్. వెంటనే కోపం వచ్చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఆత్మాభిమానం కూడా అంతే. సహజంగా, అంటే ఒక న్యాచురల్ నేచర్లాగా మారిపోవాలని ఈ గ్రంథం చెప్తోంది. మనం ఒక చిన్న బిడ్డను ఉదాహరణగా తీసుకుందాం. అంటే ఒక చిన్న పిల్లాడికి తన తల్లిదండ్రులెవరో గుర్తుపెట్టుకోవడానికి ఎలాంటి శ్రమ అవసరం లేదో అలాగే అంటారా? ఖచ్చితంగా. ఒక బిడ్డకు తన తల్లిదండ్రులెవరు, వారి పేరేమిటి అనేది తన రక్తంలో కలిసిపోయి ఉంటుంది. అవును, వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. రేపు పొద్దున్న స్కూల్లో పరీక్ష ఉందేమో, మా అమ్మ నాన్న పేరు మర్చిపోతానేమో అని ఆ బిడ్డ ఎప్పుడూ భయపడడు కదా. అసలు ఆ ఆలోచనే రాదు కదా. అవును. ఈ కొత్త బ్రాహ్మణ జన్మలో లేక ఆధ్యాత్మిక జన్మలో కూడా ఆత్మపాఠం మరియు పరమాత్మతో ఉన్న సంబంధం అలాగే గుర్తుండిపోవాలి. ఓహో. దీనికోసం గంటల తరబడి కూర్చొని నేను ఆత్మను అని శ్రమపడకూడదు. ఎందుకంటే ఈ సమయమనేది కుస్తీల పడుతూ శ్రమించే కాలం కాదు, సర్వప్రాప్తులను అనుభవించే అద్భుతమైన సమయమని సోర్స్ వివరిస్తోంది. వావ్! అంటే ఫైటింగ్ చేయడం ఆపేసి ఎంజాయ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే నిరంతరం ఆలోచనా స్వరూపులుగా ఉంటారో వారు ఎప్పుడూ తమ పాత స్వభావాలతో యుద్ధం చేస్తూనే ఉంటారు. అదే ఆ శ్రమ పడటం కదా. అవును. కాని ఒక్కసారి ఆ స్మృతి స్వరూపాన్ని తమ సొంతం చేసుకున్నవారు నిరంతరం సహజంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఈ మార్గంలో నడిచేవారందరికీ చివర్లో ఎదురయ్యే అతిపెద్ద పరీక్ష ఇదేనని మూలగ్రంథం చెప్తోంది. అదేంటంటే నష్టోమోహ స్మృతి స్వరూపము. నష్టోమోహ స్మృతి స్వరూపము అంటే దీని అసలు అర్థమేమిటి? అంటే అన్ని బంధాల మీద, వస్తువుల మీద ఉన్న మోహాలను వదిలేసి స్వచ్ఛమైన ఆత్మస్థితిలో స్థిరపడిపోవడమనమాట. ఓకే, ఇదంతా వినడానికి, చదవడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇలా శ్రమపడకుండా ఉండే సహజ స్థితికి చేరుకున్నప్పుడు జీవన్ముక్తి లభిస్తుందని చదివాను. అలాగే మన ద్వారా ప్రపంచంలో దుఃఖం, అశాంతితో అల్లాడిపోతున్న ఎంతోమందికి ముక్తిధామం తలుపులు తెరుచుకుంటాయని కూడా ఉంది. అవును, గ్రంథంలో అదే చెప్పారు. కాని ఇక్కడే నేనొక చిన్న అభ్యంతరం చెప్పాలి. చెప్పండి. మీ అభ్యంతరమేమిటో దాన్ని కూడా విశ్లేషిద్దాం. మీరు చెప్పేదంతా వింటుంటే ఒక ఆదర్శవంతమైన ప్రపంచం, ఐడియల్ వరల్డ్ కళ్ల ముందు కనిపిస్తోంది. కానీ వాస్తవం అలా ఉండదు కదా. అంటే ఎలాగంటారు? మనమెన్నో సవాళ్లతో కూడిన ప్రాక్టికల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. ఉదాహరణకు
ఒక వ్యక్తికి తన ఆరోగ్యం పరంగా ఒక ప్రాణాంతకమైన జబ్బు వచ్చిందనుకోండి, క్యాన్సర్ లాంటిది. ఉమ్, లేదా తాను ఎంతో నమ్మిన వ్యక్తులు అత్యంత దారుణంగా మోసం చేశారనుకోండి. జీవితాంతం దాచుకున్న డబ్బు పోయిందనుకోండి. ఆ సోర్స్లో చెప్పినట్లు ఒక హిమాలయమంత పెద్ద సమస్య హఠాత్తుగా వచ్చి మీద పడితే కరెక్ట్. అప్పుడు కూడా ఏమాత్రం కంగారు పడకుండా, బాధపడకుండా నేను ఆత్మను అని ప్రశాంతంగా ఉండటం మనుషులకు నిజంగా సాధ్యమేనా? అసలిది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? ఇది వాస్తవానికి చాలా దూరం అనిపించడం లేదా? మీరడిగిన ఈ ప్రశ్న నిజంగా ప్రతి సాధకుడి మదిలోనూ మెదిలేదే. ఎందుకంటే మనం మనుషులం కదా. అవును, భయం వేస్తోంది తదా ఎవరికైనా. ఖచ్చితంగా దీనికి బాప్దాదా ఇచ్చిన సమాధానం చాలా లోతైనది, అలాగే ప్రాక్టికల్ అయినది కూడా. బయట నుండి వచ్చే ఎలాంటి సమస్యనైనా ఈ గ్రంథం పరిస్థితి అని వర్ణిస్తుంది. పరిస్థితి అంటే పరాయి పరిస్థితి అన్నమాట. అవును, అంటే మన పరిధిలో లేని, మన నియంత్రణలో లేని బాహ్య పరిస్థితి, కాని మన లోపల ఉండేది స్వస్థితి, అనగా మన అంతర్గత మానసిక స్థితి. ఓకే, బయట జరిగేది పరిస్థితి, లోపలుండేది స్వస్థితి. కరెక్ట్. మీరు చెప్పినట్లు హిమాలయం అంత పెద్ద సమస్య, అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక నష్టం కావచ్చు, వ్యక్తుల ద్వారా వచ్చే అవమానం కావచ్చు, లేదా ఏదైనా ప్రకృతి విపత్తు కావచ్చు. ఆ పరిస్థితి అనేది మన శక్తివంతమైన స్వస్థితి ముందు కేవలం ఒక చిన్న నీటి బుడగలాంటిది అని మూలం చాలా స్పష్టంగా చెబుతోంది. ఒక నీటి బుడగన వినడానికి ధైర్యంగా ఉన్నా ఆ స్వస్థితిని అంత బలంగా ఎలా మార్చుకోగలం? సమస్య వచ్చినప్పుడు భయం కలగడం అనేది మానవ సహజం కదా. దాన్ని ప్రాక్టికల్గా ఎలా అధిగమించాలి? ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. దానికి మూలగ్రంథం సూచించిన ఒక తిరుగులేని ఆయుధముంది. అదే స్వమానం, అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే నేను గొప్పవారిని అనే ఫీలింగా? కాదు కాదు, ఇక్కడ ఆత్మగౌరవం అంటే అహంకారం ఎంతమాత్రం కాదు. తన నిజమైన ఆధ్యాత్మిక గుర్తింపును, తన విలువను మనస్ఫూర్తిగా అంగీకరించడం. ఓహో, అంటే నా అసలైన వాల్యూ ఏంటో నేను తెలుసుకోవడం. అవును, నేను పరమాత్మ కంటికి రత్నంలాంటివాణ్ణి, నేను భగవంతుని హృదయసింహాసనంపై కూర్చునే అధికారిని అని పదే పదే మాటలతో జపించడం కాదు, ఆ ఉన్నతమైన భావనలో సహజంగా ఉండిపోవడం. మీరు అడిగారు కదా, హిమాలయమంత సమస్య వచ్చినప్పుడు ఎలా స్థిరంగా ఉండగలరు అని. అవును, దానికి మూలంలో ఒక అద్భుతమైన పాయింటుంది. ఆ కల్పపూర్వము ఎవరు విజయం సాధించారు అని ఒక ప్రశ్న వేసుకోమన్నారు. ఓహో, అంటే గతకాల చక్రాలలో లేదా గతకల్పాలలో సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవడం అన్నమాట. అవును, కరెక్ట్. ఈ అనంతమైన సృష్టి నాటకంలో అనేక కల్పాలుగా మనమే విజయం సాధించాము, ఇప్పుడు కూడా మనమే సాధిస్తాము అనే ఒక అచంచలమైన విశ్వాసం. వావ్! దీన్ని ఇంకోలా చెప్పాలంటే ఆ పాస్ సర్టిఫికేట్ అనేది మన చేతికి ముందే లభించేసింది అనే దృఢనిశ్చయమన్నమాట. ఒక ఉదాహరణ తీసుకుందాం. చెప్పండి. వాళ్ళని భయపెట్టాలని చూస్తే, అరే ఆ పరీక్ష చాలా కష్టం, నువ్వు ఫెయిల్ అవుతావు అని మీతో చెప్తే మీరేమైనా భయపడతారా? అస్సలు భయపడను. వాళ్ళు ఎంత కంగారు పెట్టినా నాకు నవ్వే వస్తుంది లోపల. ఎందుకని? ఎందుకంటే నాకు అప్పటికే రిజల్ట్ తెలిసిపోయింది. నా చేతిలో సర్టిఫికేట్ ఉంది కాబట్టి నేను లోపల చాలా ప్రశాంతంగా ఉంటాను. వాళ్ళు చెప్పేది అస్సలు పట్టించుకోను. 100కి 100 పాళ్ళు ఆ విజయం నాదే, సర్టిఫికెట్ లభించి ఉంది అన్న స్మృతి స్వరూపంలోకొచ్చేస్తే ఆ హిమాలయమంత సమస్య కూడా మీ కాలి కింద ఉన్న ఒక చిన్న గులకరాయిలా మారిపోతుంది. అబ్బా, ఎంత గొప్ప పాయింట్ అండి ఇది. అవును, ఈ నిశ్చయం అనేది రైలెక్కితేనో లేదా విమానం ఎక్కితేనో మర్చిపోయేది కాదు. ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఇది మన గుండెల్లో పక్కాగా ఉండాలి. అప్పుడే ఎలాంటి విపత్తైనా మనల్ని కదిలించలేదనమాట. ఖచ్చితంగా. ఇక్కడే అసలు ఆసక్తికరమైన మలుపు ఉంది. నేను చదివినప్పుడు ఈ స్వమానం లేదా ఆత్మగౌరవం అనేది కేవలం మన వ్యక్తిగత శాంతి కోసమే కాదు. అవును, కేవలం మన కోసమే కాదు. అది మన చుట్టూ ఉన్న సమాజంతో, ఇతరులతో మన సంబంధాలను, మన వ్యవహార శైలిని ఎలా మారుస్తోందో ఈ గ్రంథం వివరించిన తీరు నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది? నాకు ఈ మూలంలో ఒక వాక్యం భలే విశేషంగా నచ్చింది. గౌరవం తీసుకుని ఇవ్వడమనేది వ్యాపారం చేసేవారి పని, కాని మీరు దాతపిల్లలు అనుందందులో. చాలా పవర్ఫుల్ అయినది. ఎంత పదునైన వాక్యం కదా. మన నిజ జీవితంలో, మన బంధాలలో కూడా మనం అచ్చం ఇలాగే లెక్కలు వేసుకుంటూ ఉంటాం. వాళ్ళు నన్ను పెళ్లికి పిలిస్తేనే నేను వెళ్తాను, వాళ్ళు నాతో మర్యాదగా మాట్లాడితేనే నేను గౌరవమిస్తాను అని. ఇది పక్కా బిజినెస్ కదా. అవును, ఇది చాలా సాధారణమైన కానీ అత్యంత బలహీనమైన మానవ నైజం. నిజమే. ఎందుకంటే ఇలా లావాదేవీల మీద ఆధారపడిన బంధాలు, గివ్ అండ్ టేక్ పాలసీలు ఎప్పుడూ శాశ్వతం కావు.
అందుకే సృష్టికర్త ఈ సంకుచితమైన వ్యాపార దృక్పథాన్ని వెంటనే వదిలేయవని చెబుతున్నారు. దాతగా ఉండమన్నారు. అవును. బలహీనమైన వ్యక్తులను చూసి విమర్శించడం, వారి తప్పులనే పదే పదే ఎత్తిచూపడం వల్ల ఈ ప్రపంచానికి ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. దానికి బదులు వారికి సహకారం అందించి వారిని పైకి తీసుకురావడం అత్యంత గొప్ప పుణ్యమని మూలం వివరిస్తోంది. అవును. పడిపోయిన వారిని ఇంకా కిందకి నెట్టకూడదు, వారిని మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకోవాలి అని చెప్పారందులో. కరెక్ట్. ఇక్కడ ఆలింగనమంటే భౌతికంగా కౌగిలించుకోవడం కాదు సుమా. మరి ఏమిటి? వారిని ఆధ్యాత్మికంగా మనతో సమానంగా తయారు చేయడం, వారి లోపాలను క్షమించడం అన్నమాట. ఓహో, అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఎదుటివారు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నదానిపై ఆధారపడకుండా నిరంతరం వారికి మేలు చేసే దాతగా మనం మిగిలిపోవాలన్నమాట. అక్షరాలా అదే. ఈ పాయింట్ దగ్గరే గుజరాత్ మరియు బొంబాయి ప్రాంతాల గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు కదా. అక్కడ జరిగిన కార్యక్రమాల గురించి సృష్టికర్త ఎందుకు అంతగా ప్రశంసించారు? ఎందుకంటే అక్కడ ఏకత మరియు దృఢత అనే రెండు అద్భుతమైన లక్షణాలు కనిపించాయి. ఏకత మరియు దృఢత. అవును. అందరూ ఒకే మనసుతో పనిచేశారు. ఆ రెండు లక్షణాలు ఉన్న చోట ఒక నెల కాలంలో జరిగే సేవ 1 సంవత్సరంతో సమానమవుతుందని బాబ్దాదా వాళ్లని ప్రశంసించారు. వావ్! 1 నెల 1 సంవత్సరంతో సమానమా? అవును. అంటే మనం వ్యాపారస్తుల్లా లెక్కలు వేసుకోకుండా అందరం ఏకమై దాతలుగా మారి ఒకరికొకరు సహకరించుకుంటే ఆ కాలంతో సంబంధం లేకుండా ఎంతటి అద్భుతాలైనా సృష్టించవచ్చు అని దీని ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే క్రమంలో ఒకే సమయంలో 3 రకాల సేవలు జరగాలి అని కూడా ఈ మూలంలో ప్రస్తావించారు. అవును, 3 సేవలు. ఒకటి వాణి అంటే మన మాటలు, ఆ రెండవది స్వయం యొక్క శక్తిశాలి స్థితి అంటే మన ప్రవర్తన, మరియు మూడవది ఆత్మిక ప్రకంపనలు అంటే మన లోపలి భావతరంగాలు, వైబ్రేషన్స్ కదా. అవును. ఇందులో ఆత్మిక ప్రకంపనలు లేదా ఈ భావతరంగాల గురించి చెప్పిన పాయింట్ నన్ను చాలా ఆలోచింపజేసింది. అంటే మనుషులు మనం చెప్పే మాటలను మర్చిపోవచ్చు, కాని మన ద్వారా వెలువడే ఆ సానుకూల తరంగాల ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు అని అన్నారు కదా. అసలు దీని వెనక ఉన్న రహస్యమేమిటి? ఇది నేటి ఆధునిక సైకాలజీకి అంటే మానసిక శాస్త్రానికి కూడా చాలా దగ్గరగా ఉన్న విషయమండి. అవునా? ఎలాగా? మీరు గమనిస్తే ఎవరి పట్లైనా సరే మన మనసులో తీవ్రమైన కోపమో లేదా గాఢమైన ప్రేమో ఉంటే వారు మన ముందుకు రాగానే మనం ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా ఆ భావ తరంగాలు వారికిట్టే చేరిపోతాయి. కరెక్ట్. వాళ్ల ఫేస్ చూడగానే మనకు అర్థమైపోతుంది వాళ్ళు మన మీద కోపంగా ఉన్నారా లేదా అని. ఎగ్జాక్ట్లీ. మూలగ్రంథం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చింది. ఏంటంటే మన పురాతన ఆలయాల్లో ఉండే రాతి విగ్రహాలను చూడండి. అవి ఏమైనా మాట్లాడతాయా? లేదు, అవి దశాబ్దాలుగా శతాబ్దాలుగా మౌనంగానే ఉంటాయి కదా. అయినా సరే వేలాది సంవత్సరాలుగా భక్తులు ఆ విగ్రహాల ముందు వెళ్లి నిలబడితే చాలు వారి మనసులోని భారమంతా ఎక్కడికో దిగిపోయి ఒక అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. నిజమే, గుడికెళ్తే ఆ పీస్ వేరు. వారి భావనకు తగిన ఫలం లభిస్తుంది. ఆ రాళ్లు మాట్లాడవు, నడవవు. మరి అదెలా సాధ్యం? ఎలా సాధ్యమంటారు? ఆ జడ చిత్రాల చుట్టూ పేరుకుపోయిన అత్యంత స్వచ్ఛమైన శక్తివంతమైన ఆత్మిక ప్రకంపనల వల్లే. వావ్! అంటే వైబ్రేషన్స్ అన్నమాట. అవును. మన భావతరంగాలు కూడా సరిగ్గా అలాగే సర్వశక్తుల కిరణాలను మన చుట్టూ వ్యాపింపజేయాలి, మన వాయుమండలాన్ని ఒక దేవాలయంలా మార్చేయాలి అని సృష్టికర్త ఆశిస్తున్నాడు. ఎంత గొప్ప ఆలోచనండి ఇది. మనం చెప్పే అద్భుతమైన మాటలు ఎవరికైనా ఒక వారం తర్వాత మర్చిపోయే అవకాశం ఉంది. కానీ మనం వారిలో నింపిన ఒక బలమైన అనుభూతి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ముద్ర ఎప్పటికీ వారి హృదయాల్లో చెరిగిపోదు. 100% నిజం. ఒక్కొక్కసారి మనం ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళు మనతో ఏం మాట్లాడారో ఒక వారం తర్వాత మనకు పెద్దగా గుర్తుండదు కదా. అవును. కాని వాళ్లతో కలిసి కూర్చున్నప్పుడు మనకు ఎంత ప్రశాంతంగా ఫీల్ అయ్యామో లేదా ఎంత ఉత్సాహంగా అనిపించిందో ఆ మధురమైన అనుభూతి మాత్రం జీవితాంతం ఉండిపోతుంది. కరెక్ట్. అదే అసలైన సేవ. అయితే ఇలాంటి ఏకత మరియు శక్తివంతమైన ప్రకంపనలు ఉన్నప్పుడు భవిష్యత్తు కోసం ఒక బలమైన పునాదిని నిర్మించాల్సిన బాధ్యత గురించి ఆ సోర్సు చివర్లో ఒక విశేషమైన పనిని కొంతమందికి అప్పగించారు. అవును. దాని గురించి కొంచెం చెప్పుతారా? తప్పకుండా. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి నుండి ఉన్నవారు అంటే బ్రహ్మాబాబా సాకార రూపంలో ఉన్నప్పట్నుండి ఎన్నో కష్టనష్టాలో కోర్చి సేవ చేసిన వాళ్లున్నారు. వారిని ఆదిరత్నాలు అంటారు. ఓకే, ఒరిజినల్ జ్యువెల్స్ అన్నమాట. అవును.
ఆ ఆదిరత్నాలను ఒకచోట చేర్చి వారి ఐకమత్యాన్ని, వారి సంఘటనను మరింత పక్కా చేయాల్సిన బాధ్యతను దాదీలకు అప్పగించారు. ఇక్కడే నాకొక చిన్న డౌట్ వచ్చింది. అడగండి. ఏ సంస్థ అయినా, ఏ సేవా మార్గమైనా పెరుగుతున్న కొద్దీ ఎప్పుడూ కొత్తవాళ్లను కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా? మరి కేవలం ఆ కొద్దిమంది పాతవారి గురించి, ఆ ఆదిరత్నాల సంఘటన గురించే ఎందుకంతగా పట్టుబడుతున్నారు? దీని వెనుకనున్న ఆంతర్యం ఏమిటి? దీన్ని మనం కొంచెం విశాలమైన కోణంలో చూద్దాం. ఒక బ్రహ్మాండమైన శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించాలంటే దాని పునాదిలో వేసే రాళ్ళు అత్యంత దృఢంగా ఉండాలి. ఖచ్చితంగా పునాది గట్టిగా ఉండాలి. అవి ఒకదానితో ఒకటి గట్టిగా అతుక్కుని ఎలాంటి భూకంపం వచ్చినా కదలని విధంగా ఉండాలి. పునాది కదిలిపోతే పైన మీరు ఎంత అందమైన భవనం కట్టినా అది నిలబడదు కదా. కుప్పకూలిపోతుంది. అందుకే ఇక్కడ సృష్టికర్త పంచపాండవుల ఉదాహరణను ప్రస్తావించారు. మహాభారతంలో పాండవులు 5గురే. అవును, 5గురే. ఎదురుగా అక్షౌహిణుల సైన్యం ఉన్నా సరే వారి ఐకమత్యం ఈ ప్రపంచానికి ఒక గొప్ప విజయపు గుర్తుగా మిగిలిపోయింది. నిజమే, వాళ్ల బలం వాళ్ల ఐకమత్యమే. ఆదిరత్నాల ఐకమత్యం ఎంత బలపడితే, ఆ పునాది ఎంత పక్కాగా ఉంటే భవిష్యత్తులో వచ్చే ఎంతటి ప్రళయాన్నైనా, ఎలాంటి సమస్యనైనా ఆ బృందం తట్టుకుని నిలబడగలదు. ఓహో, అదన్నమాట విషయం. అవును. అందుకే కొత్తవారిని కలుపుకుంటూనే ఆ పునాది రాళ్లను మరింత పటిష్టం చేసే బాధ్యతను ఒక అద్భుతమైన కర్తవ్యంగా వారికి అప్పగించారు. ఎంత అద్భుతమైన వివరణండేది! ఈనాటి మన ప్రత్యేక చర్చలో మనం ఒక ఆధ్యాత్మిక మూలము నుండి ఎన్నో ప్రాక్టికల్ జీవిత పాఠాలు నేర్చుకున్నాం. అవును, చాలా లోతైన విషయాలివి. మనం వినేవాళ్లందరికీ అర్థమయ్యేలా ప్రధానంగా మనం 3 ముఖ్య విషయాలను గ్రహించామీరోజు. ఆ 3 ఏంటో ఒక్కసారి సమరైజ్ చేస్తారా? తప్పకుండా. ఆ ఫస్ట్దేంటంటే, ప్రతిక్షణం నేను ఆత్మను అని పదే పదే మనసులో జపిస్తూ శ్రమపడే ఆ విధానాన్ని వదిలేసి మన నిజస్వరూపాన్ని సహజంగా జీవించడం ప్రారంభించాలి. కరెక్ట్. లైక్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత సహజంగా చేసినట్లు. ఎగ్జాక్ట్లీ. ఇక రెండవది, మన ముందుకి హిమాలయమంత పెద్ద సమస్య వచ్చి పడినా సరే బాహ్య పరిస్థితుల కంటే మన ఆత్మగౌరవం, అంటే మన స్వమానం, మన అంతర్గత శక్తి చాలా గొప్పది అని పక్కాగా గుర్తించటం. ఆ పాస్ సర్టిఫికెట్ మన చేతిలో ఉందన్న ధైర్యంతో సమస్యలను ఒక చిన్న గులకరాయిలా చూడటం. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఇక మూడవది, సంబంధాలలో ఆ లావాదేవీల మనస్తత్వాన్ని వదిలేయాలి. అంటే నువ్వు గౌరవిస్తేనే నేను గౌరవిస్తాను అనే వ్యాపారం కాకుండా ఇతరులకు సహకారం అందించే దాతగా మనం మారాలి. అవును. ముఖ్యంగా మాటల కంటే శక్తివంతమైన మన ఆత్మిక ప్రకంపనల ద్వారా, మన వైబ్రేషన్స్ ద్వారా మన చుట్టూ ఉన్న సమాజానికి మేలు చేయాలి. 100కి 100 పాళ్ళు సరైన సారాంశం చెప్పారు మీరు. ఈ జ్ఞానం కేవలం ఆధ్యాత్మిక సాధకులకు మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరికి తమ దైనందిన జీవితంలో ఎందుకు ముఖ్యం అనేది మనం ఆలోచించాలి. ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడేదే. ఎందుకంటే నిజమైన శక్తి అనేది పక్కవారిని మన గుప్పిట్లో పెట్టుకోవడంలో లేదు, లేదా ప్రతి చిన్న విషయానికి లాభనష్టాల లెక్కలు వేసుకునే బిజినెస్లో లేదు. మీరు ఒక దాతగా మారి పక్కవారికి ప్రశాంతమైన, స్వచ్ఛమైన భావతరంగాలు ఇవ్వగలిగితే అది మీ వ్యక్తిగత జీవితాన్నే కాదు, మీ చుట్టూ ఆందోళనతో అల్లాడిపోతున్న ఎంతో మంది జీవితాలను మారుస్తుంది. ఏకత మరియు దృఢత్వంతో కూడిన ఒక బలమైన పునాదిగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా సరే మీరు చిరునవ్వుతో ఎదుర్కోగలరు. మీ మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. మనం మొదట్లో చెప్పుకున్నాం గదా, నీటిలో పడ్డప్పుడు కంగారుపడి చేతులు కాళ్ళు ఆడిస్తే మునిగిపోతాం. అదే ప్రశాంతంగా శరీరాన్ని వదిలేస్తే ఆ నీళ్లే మనల్ని ఒడ్డుకు చేరుస్తాయి అని. అవును. జీవితంలో వచ్చే సమస్యల ఉప్పెనలో కూడా ఈ స్మృతి స్వరూపమనేది మనల్ని అలాగే తేలికగా, ఎలాంటి కష్టం లేకుండా గమ్యానికి చేరుస్తుంది. ఖచ్చితంగా అండి. సో చివరగా ఈనాటి మన లోతైన విశ్లేషణను ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ ఆలోచనతో ముగిద్దాం. చెప్పండి. అవును, ఆ గ్రంథంలో చెప్పినట్లు జడ చిత్రాలు అనగా ఆ పురాతన రాతి విగ్రహాలు వేలాది సంవత్సరాలుగా తమ చుట్టూ ఉన్న సానుకూల ప్రకంపనలతో నేటికీ ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి కదా. అవును, ఇప్పటికీ వాటి వైబ్రేషన్స్ పనిచేస్తున్నాయి. సో మన మాటలు కాలగర్భంలో కలిసిపోయినా సరే మన భావతరంగాలు మాత్రం శాశ్వతంగా ఆ వాయుమండలంలో ముద్రించబడిపోతాయి. మరి అలాంటప్పుడు చూడండి, ఈరోజు మీరు కలిసే వ్యక్తుల మనసుల్లో మీ గురించిన ఎలాంటి అదృశ్య విగ్రహాన్ని మీరు చెక్కుతున్నారు?
మీరు ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాక, మీ సంభాషణ ముగిసిపోయాక, అక్కడ గాలిలో మిగిలిపోయే మీ భావతరంగాలు ఎలాంటివి? వావ్! చాలా డీప్ క్వెషన్ అండి. అవును, అవి పక్కవారికి ప్రశాంతతను పంచుతున్నాయా, లేక అశాంతిని రేపుతున్నాయా? దీని గురించి కాస్త నిదానంగా ఆలోచించండి. తప్పకుండా అందరూ ఆలోచించాల్సిన విషయమే ఇది. మరో ఆసక్తికరమైన, అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కొత్త విషయాలను అన్వేషిస్తూనే ఉండండి. నమస్కారం. నమస్కారమండి, మళ్ళీ కలుద్దాం.